ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బిడ్డని ఎత్తుకుపోయిన ఆ జీవమన్న ఎక్కడున్నాడో కూడా తెలీదు. అతనికి ఆపదొస్తుందంటే అక్కడ నేనుంటానని నాకు తెలుసు. అయితే నేనే తనకి ప్రాణగండం అవుతాననడం కొంచెం నాకు కూడా ఇబ్బందిగా అనిపించే విషయమే అయినా నా ప్రాణానికి ప్రాణమైన గాయత్రమ్మ గారి జాడ గనక జీవం అన్న చెప్పాడంటే తన ప్రాణం పోకుండా కాపాడే బాధ్యత నాదే. నీ ప్లాన్స్ నీకున్నాయని నాకు అర్థం అవుతుంది. నా బిడ్డ ఎక్కడుందో చెప్పగానే తానో కాదో అన్న అనుమానం ఇంట్లో చాలా మందికి రావచ్చు. వాటిని పటాపంచలు చేయడానికి ఇవి రెడీ చేస్తున్నాను. ఏంటవి? గాయత్రమ్మ గారి జాతకం, ఆమె హస్తముద్రిక అర్చున్న పేపర్లు. నైని, వీటిని తీసుకెళ్ళు. అమ్మగారి చేతి ముద్రలు రేఖలతో పోల్చి చూస్తే అంతకు మించిన సాక్ష్యాధారాలు ఇంకేం అక్కర్లేదు కదా బాబుగారు. ఇప్పుడు నాకు టెన్షన్ మొదలైంది కదా నైని. జీవం గనక గాయత్రి పాపని మా అమ్మ అని చెప్తే తన ప్రాణం పోతుంది. నువ్వు ఎలా కాపాడుతావో తెలియదు, కానీ పాప చేతి రేఖలు పోల్చి చూడడం, తిలోత్తమ్మమ్మకి రహస్యాలన్నీ తెలియడం. ఏం ఆలోచిస్తున్నారు బాబుగారు? ఏం లేదు, ఐడియా బాగుంది. ఆల్ ది బెస్ట్ నైని. రేపే కదా గుడికి వెళ్ళేది? అవును బాబుగారు. నైని, యాక్చువల్లీ ఇంక్ బాటిల్ కావాలని వచ్చాను. నేను చూడగానే వచ్చిన పనే మర్చిపోయాను, చూసావా? బాబుగారు, మీ కుడివైపు ఉండే అల్మారాలో ఉంది, చూడండి. నైని, ఇది బ్లాక్ ఇంక్, బ్లూ ఇంక్ లేదా? చూడు. అయ్యో అయ్యో, అయ్యో, పేపర్స్ పాడేయాయి బాబుగారు. షట్. బాటిల్ సరిగ్గా పట్టుకోవాల్సింది కదా నైని. నేను తీసుకుందాం అనుకునే లోపు చేయి జారిపోయింది. దురదృష్టం టైం బ్యాడో తెలియడం లేదు. అమ్మ హస్తముద్రికలో ఉన్న కాగితం, జాతకం అన్నీ పాడైపోయాయి, చూసావా? నాకెందుకో కీడు జరుగుతుందేమో అని. బాబుగారు, ఆ మాట మాత్రం అనకండి. పొరపాటున జరిగిన దానికి కంగారు పెంచుకోకండి. అంతా మంచి జరుగుతుంది. నేను తీయించేస్తాను, ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.